ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. వైసీపీ రాజ్యసభ ఎంపీలపైన టీడీపీ గురిపెట్టింది. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. వైసీపీ నుంచి 11 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైనట్లు సమాచారం. ఆ ఇద్దరు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. టీడీపీలోకి వస్తే దక్కే ప్రాధాన్యత గురించి హామీ పొందారు. దీంతో ఈ ఇద్దరు ఎంపీలు పార్టీ వీడటం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. వైసీపీని వీడేందుకు ఇద్దరు రాజ్యసభ సభ్యులు నిర్ణయించారు. జగన్తో తొలి నుంచి రాజకీయంగా ప్రయాణం చేసిన మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరటం దాదాపు ఖాయమైంది. వైఎస్ఆర్తో పాటుగా జగన్ మంత్రివర్గంలోనూ మోపిదేవి మంత్రిగా పనిచేశారు. జగన్ కేసుల్లో భాగంగా వాన్పిక్ కేసులో మోపిదేవి జైలు శిక్ష అనుభవించారు. 2019 ఎన్నికల్లో ఓడిన మోపిదేవిని ఎమ్మెల్సీ చేసి జగన్ మంత్రిగా చేశారు. ఆ తరువాత రాజ్యసభకు పంపారు. ఎన్నికల ఫలితాల తరువాత మోపిదేవి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పారిశ్రామికవేత్తతో కలిసి హైదరాబాద్లో చంద్రబాబుతో సమావేశమైనట్లు సమాచారం. టీడీపీలోకి వస్తే మోపిదేవికి ఎమ్మెల్సీ, ఆయన కుమారుడు రాజకీయ భవిష్యత్తుపైన హామీ లభించినట్లు సమాచారం. అదే సమయంలో పారిశ్రామికవేత్తగా ఉన్న మరో ఎంపీ రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చినా ఆయనకే తిరిగి రాజ్యసభ సీటు ఇచ్చేలా హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో మోపిదేవితో సహా ఈ ఎంపీ సైతం పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. మోపిదేవి తన నియోజకవర్గంలో తన అనుచర వర్గంతో సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో 2 సార్లు రేపల్లె నుంచి గెలిచిన మోపిదేవి ఆ తరువాత వరుసగా ఓడిపోతున్నారు. అక్కడి నుంచి ప్రస్తుత మంత్రి అనగాని సత్యప్రసాద్ 3 సార్లు విజయం సాధించారు. మారుతున్న రాజకీయ సమీకరణలతోనే మోపిదేవి పార్టీ వీడుతున్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరు ముందుగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ తరువాత పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ తొలి వారంలో ఈ ఇద్దరు టీడీపీలో చేరటం లాంఛనంగా కనిపిస్తుంది.